ధనము ధాన్యము ఉన్నా నువ్వు అడగటానికి వచ్చినావా? అయ్యో, మీరు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా చెంతనున్న ధనమంతయో ముగిసినదే. అయ్యో, నిద్ర లేచి దరిద్రము నా కొడుకు ముఖం ఎప్పుడు చూస్తున్నావు? అప్పుడే అనుకుంటున్నా ఈ ముందుకు పని కూడా జరిగేటట్టు ధనమంతా అయిపోయిందంటారా దొరుకుతుగా. స్వామి, స్వామి నగ్గటి అయినా మీరు చింతించనక్కరలేదు. ఇదిగో ఒక్క పాశాలను తీసుకొని మీ కరమున ఒక్క పాశాలను గైపుని, అదిగో సరయూ నది ఉన్నది, ఆ సరయూ నది వరకు విసిరివేయుడు. ఈ మీరు వేసిన పాశానం ఎంత దూరము వెళ్ళి పడునో అందులో గల గోమహిషములన్నీ మీవే తీసుకుని వెళ్ళవచ్చు. అన్న కొంచెం అహోరాత్రంచ ఈ ఎండకు గాలికి చిక్కి బక్క చేయబోలే ఉన్నాను. ఆయనను పర్వాలేదు రామచంద్ర, నా నడుముకు ఒక తోత బిగిన్ కట్టి ఏంటో ఫోటో తిని బయట కుమారా. ఏమయ్యా ఏమయ్యా వచ్చిన పంగేమంటారా మనము కొడుక పూలు చెట్టు ఎట్లా పడిద్దాడు రామచంద్ర, ఆయనను పర్వాలేదు పాషాణము కైకొని విసిరి వేసేదను. పక్క శేపవలే చిక్కి ఉండి కూడా ఈ బ్రాహ్మణోత్తముడు వేసిన పాషాణం సరయున్నది తీరం చేరినది. మహాత్మా, ఇంతలో నా అంతరాత్మ తృప్తి చెందలేదు. అయినా మరలా పాషాణము మీ కరమున గైకొని మరలా విసిరివేయుడు. అంత పుణ్యమా? మహాత్మా, మీరు వేసిన పాషాణం మరలా సరయున్నది తీరం వరకు వెళ్ళినది. అయినా అందులో గల ఓ మహిషములన్నీ మీవే నిస్సందేహముగా తీసుకుని వెళ్ళవచ్చు. అలాగని రే కుమారులారా, ఈడుండే కన్యావులు, ఎత్తులు, జనాలు, గుండావులు ఒకటి కూడా ఇడకుండా మొత్తము తోలుకొని వచ్చాయండి మన ఇంటికి పోతాం. అవును, మొత్తం మంది ఎదురుగుడు చాలా ఉంది కొడుక. చల్లారు ఇంకా మసలు మసలుగా ఉండకపోతే అనుకో పద అంటే వచ్చేస్తుంది. అడిగిందాలా